2019లో మాలాంటి ఒక సాధారణమైన కుటుంబాల నుంచి ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిచాడురా అని చెప్పి మా అందరి గుండెలు ఉప్పొంగిన రోజు ఎప్పుడంటే డాక్టర్ సీదిరి అప్పలరాజు ఎమ్మెల్యేగా అయినప్పుడు. ఎందుకనంటే అత్యంత నిరుపేద కుటుంబంకి చెందిన ఒక మత్స్యకార సోదరుడు తన స్వశక్తితో కష్టపడి చదివి 10th క్లాసు, ఇంటర్మీడియట్, ఎంసెట్, మెడిసిన్, ఆ తర్వాత ఎండి ప్రతి దశలోనూ కూడా మెరిట్ లిస్టులో ఉండి మెరిట్ ర్యాంక్లో పాస్ అయి ఒక డాక్టర్గా అద్భుతమైన సేవలు అందించి తన సేవల యొక్క పరిధి పెంచాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఎమ్మెల్యేకి గెలుపొందినప్పుడు వాస్తవానికి మేమంతా కూడా గర్వపడ్డాం. ఒక హోప్ ఇచ్చాడు, ఒక కొత్త దారి చూపించాడు. మళ్ళాంటి వాళ్ళు కూడా రాజకీయాల గురించి ఆలోచించవచ్చురా, మళ్ళాంటి పేదవాళ్ళ తరపున వాయిస్ చట్టసభల్లో వినిపించవచ్చు అని చెప్పేసి అదృష్టం కొలది ఆయన మంత్రి కూడా అయ్యారు. మంత్రి అయిన తర్వాత ఏ ఒక్క రోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా తన దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తి యొక్క సమస్యని తన సమస్యగా భావించి చట్టసభల్లో వాయిస్ వినిపించడం కానివ్వండి, అధికారులతో పరిష్కారం చేయించడం కానీ నిత్యం ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా ఉద్దానం ప్రాంతంలో పట్టి పీడిస్తున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మేలు జరగాలని చెప్పేసి కష్టపడి కృషి చేసి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడమే కాకుండా కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంతం నుండి వలసలు వెళ్ళడానికి ఇటువంటి ప్రయత్నాలు జరగకపోగా తను తీవ్రంగా కృషి చేసి ఈ ప్రాంతంలో పోర్టు ఏర్పాటుకి నడుం బిగించి వయసులో చిన్నవాడైనప్పటికీ కూడా చాలా మందికి ఒక దిశానిర్దేశం చేసి ఈరోజు ఈ జిల్లాలో వలసల నివారణకు ఒక పోర్టు ఏర్పాటు చేయడానికి కారణమైన ఒక వ్యక్తి. అటువంటి ఒక డాక్టరు కొన్ని వందల మందిని ప్రాణం పోసిన ఆ డాక్టరు వేరే వాళ్ళ ప్రాణాలు తీయడానికి ప్రయత్నం చేస్తాడని చెప్పి ఆయన మీద నిందేస్తున్నారు. ఈరోజు మీరు తప్పు. తెలిసి తెలియని వయసులో చిన్న కుర్రాడు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరిగింది. ఆ కుటుంబానికి మేమంతా సానుభూతి తెలియజేస్తాం. డాక్టర్ గారి కుటుంబం కూడా ఆ కుటుంబానికి తోడుగా ఉండాలనే ప్రయత్నం చేశారు. దాన్ని కాస్త రంగు మార్చి తన కుమారుడిని అరెస్ట్ చేయడమే కాకుండా నిన్న ఆయన కూడా అరెస్ట్ చేశారు. నిజంగా చెప్తున్నానండి, మత్స్యకార సోదరులు ప్రతిరోజు వేటకెళ్ళి తన ప్రాణాలని పణంగా పెట్టి హ్యాండ్ టు మౌత్ ఆ రోజు సంపాదించింది ఆ రోజు పొట్ట నింపుకునే పరిస్థితిలో బతుకుతుంటారు. అటువంటి వాళ్ళ నుంచి ఒకడు ముందుకొచ్చి వాయిస్ వినిపిస్తున్నందుకు పెద్దరికం చేస్తున్న కొంతమంది భరించలేక ఆయన్ని ఈరోజు నిర్బంధించే ప్రయత్నం చేశారు. నిర్బంధించాడు, సైలెంట్గా వెళ్ళిపోయాడు, సైలెంట్గా ఉన్నాడు. అతను సైలెంట్ అవ్వచ్చు గనక తన వెనక ఉన్న కొన్ని వేల మంది కుటుంబాలు మాత్రం మౌనంగా బాధపడుతున్నాయి. వాళ్ళు బాగా వెనకబడిన వర్గానికి చెందిన వాళ్ళు ఈరోజు ఏం మాట్లాడకపోవచ్చు. ఇన్నాళ్ళు ఈ నియోజకవర్గంలో, ఈ ఉద్దానం ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో ఏకదాటిగా ఒక పార్టీకి, ఒక ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన సోదరులకి మీరు ఇచ్చిన బహుమతి ఏంటయ్యా అని అంటే, అత్యంత నిరుపేద కుటుంబం నుంచి వచ్చి వృద్ధులకి రాజకీయంగా ముందుకు వస్తున్న ఒక అతను, పార్టీ పరంగా ప్రజల ఇబ్బందులను బలంగా వినిపిస్తున్న ఒక అతను వాయిస్ నొక్కేవాలని చెప్పేసి ఒక రాజకీయ కుట్రతో ఈరోజు ఆయన నిర్బంధించారు. అలాగే అసంబద్ధమైన సెక్షన్లు పెట్టి తన కొడుకుని తనను నిర్బంధిస్తే ఆ కుటుంబం ఏ విధంగా తలడిల్లుతుందో భవిష్యత్తు మాత్రం తెలియజేస్తుంది. కోర్టుల మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. న్యాయం అంతిమంగా గెలుస్తుందని తెలియజేస్తున్నాం. న్యాయస్థానాల్లో ఖచ్చితంగా మంచి చెడు ఏంటనేది తెలియబోతుంది. ఈలోగా ఈ కాస్త టైంలో మీ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం చేసిన ఈ అరెస్టు అతి త్వరలో యావత్తు మత్స్యకార గ్రామాలకి, ప్రతి గ్రామానికి వెళ్ళి తెలియజేయడమే కాకుండా ఈ సామాజిక వర్గానికి ఆ సామాజిక వర్గం వచ్చిన ఒక తురుపు ముక్క లాంటి నాయకుడిని నిర్బంధించే ప్రయత్నం తెలియజేస్తాం. వాళ్ళని సమాయత్తం చేస్తాం. ఈ కూటమి ప్రభుత్వం యొక్క కుట్రలని అంతు తేలుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఒక చిన్న నిరసన కార్యక్రమం తెలియజేసుకోవడానికి కూడా పోలీసులు నిర్బంధించారు. గ్రామాలకి, నాయకులకి వాళ్ళకి ఫోన్లు చేసి మీరు వస్తే మీ సంగతి చూస్తామని చెప్పి బెదిరించారు. ఇది తప్పు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయడం అనేది పౌరుల యొక్క మౌలిక హక్కు. వీటిని కూడా కాలు రాయడం అనేది ఎటువంటి మనము డిక్టేటర్షిప్లో ఉన్నామా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా? దయచేసి మీడియా ద్వారాగా ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించండి. ఏదైతే మత్స్యకార సోదరుడు నిర్బంధించబడ్డాడో ఆ సోదరుడు అతి త్వరలో బయటకు వచ్చి మనందరితో పాటు మళ్ళీ బలంగా పనిచేసి గలం వినిపిస్తాడని చెప్పేసి వెనకబడిన వర్గాలు, మనలాంటి వెనకబడిన కుటుంబాలకి
ముందుకు తీసుకెళ్తాడని చెప్పి బలంగా నమ్ముతూ ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మత్స్యకారు సోదరుడికి మీ అందరికీ తెలియజేస్తున్నాం, మీతో పాటు మేమున్నాం. అప్పలరాజు అనే ఒక వ్యక్తి ఒక్కడు మాత్రం కాదు, అతని కుటుంబానికి మనం అందరం తోడుండాల్సిన సందర్భం ఇదని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, సహకరించిన పోలీసు వారందరికీ, వచ్చిన సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.